హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మనమైతే ఈరోజు సోమశిల డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఎప్పటి నుండో అనుకుంటున్నాము, ఈరోజైతే కుదిరింది. ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసాము. అసలు వ్యూ చూస్తే అదిరిపోతుంది అనమాట, మాటలో చెప్పలేము. ఇక్కడ ఒక 1 ఇయర్కి ఒకసారైనా మనం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే సోమశిల డ్యామ్ అనమాట. కరెక్ట్గా రైనీ సీజన్లో వెళ్తే మాత్రం అసలు మాటలో చెప్పలేమన్నమాట. మనం టూర్లు కానీ వాటి కానీ అక్కడెక్కడికో వెళ్తుంటాము, ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. మన నెల్లూరు డిస్టిక్లో మన ఆత్మకూరు దగ్గరలో ఉన్న దీన్ని అయితే విజిట్ చేయాలి కంపల్సరీగా. ఫైనల్గా అయితే డ్యామ్ దగ్గరికి అయితే పైకి అయితే వచ్చేసామన్నమాట. అది ఇందాక చూపించి కింద వ్యూ అనమాట. అది ఇలా ఫైనల్గా ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఏంటంటే పిల్లలు తీసుకొని సరిపోతుంది అనమాట. వాటర్ దగ్గర కదా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు. ఇంకా అలా అని చెప్పి నేను పిల్లలతోనే స్పెండ్ చేస్తున్నాను. ఈ వీడియో అంతా మా హస్బెండ్ పాపం దగ్గర ఉండి మరీ తీశారనమాట. క్లారిటీగా చాలా సూపర్గా తీశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో అయితే. ఫైనల్గా ఇక్కడ నేచర్ చూసారా, అసలు ఎంత బాగుందో. అసలు వ్యూ చుట్టూరు కొండలు, ఇక్కడ వాటరు. అసలు వాటర్లో మనకి సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడంటే మనకి ఏదైనా వాల్ పేపర్స్ మనం ఫొటోస్ పెట్టుకుంటాం చూడు, అంత నీట్గా అంత చక్కగా కనిపిస్తున్నాడు అనమాట. అసలు సోమశిల డ్యామ్లో ఇన్ని అందాలు ఉన్నాయని మనకి ఇన్ని రోజుల నుంచి నాకైతే తెలియదు. మేమైతే చాలా రోజుల నుంచి వెళ్దామని ట్రై చేస్తున్నాం, బట్ కుదరలేదు. బట్ ఈసారి అయితే కంపల్సరీ అని చెప్పేసి అనుకోకుండా అప్పటికప్పుడే వచ్చేసామన్నమాట. ఇలా ఫైనలీ ఇదనమాట వ్యూ. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఖచ్చితంగా విజిట్ చేయండి ఎవరైనా చూడకుండా ఉంటే ఈ రైనీ సీజన్లో మటుకు. బ్రో మర్చిపోయా